హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆస్ట్రేలియాలో 2026లో అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇక్కడ ఎవ్రీ మంత్ రెంట్, వైఫై, వాటర్ బిల్, గ్యాస్ బిల్, ఇంకా కరెంట్, హెల్త్ ఇన్సూరెన్స్, పెట్రోల్, కార్ ఇన్సూరెన్స్, ఫోన్ బిల్ అన్నిటికీ ఎంత అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఆస్ట్రేలియాలో యావరేజ్గా మంత్లీ ఎక్స్పెన్సెస్ యాజ్ అ కపుల్గా మాకు ఎంత అవుతుంది అని చెప్తాను ఈ వీడియోలో. సో లాస్ట్ దాకా చూడండి, అసలు మిస్ అవ్వకండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, అందరికీ ఇంతే అవుతుందని కాదు, ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్లో ఉంటాయి ఖర్చులు అనేవి. ఇవి మినిమం అనమాట. నేను చెప్పేవన్నీ బేసిక్ ఖర్చులే, ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు చాలా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. సో అందరికని కాదు. సో నేను అన్ని ఎక్స్పెన్సెస్ యావరేజ్గా ఎంత అవుతాయని ఇందులో అయితే నోట్ చేసుకున్నాను. అన్నీ గుర్తుండవు కదా మనకి. సో ఫస్ట్ వచ్చేసి మేము ఉంటుంది రెంటెడ్ హోమ్. సో ఎవ్రీ మంత్ రెంట్ ఎంత అవుతుందంటే, మన కరెన్సీలో అయితే మాకు $1,29,000 అవుతుంది. ఇక్కడ కరెన్సీలో $1,868 పర్ మంత్ అంత అవుతుంది. ఇది 3 బెడ్రూమ్ హోమ్, BHK టౌన్ హౌస్ కాబట్టి అంత అవుతుంది. కొంతమంది షేరింగ్లో ఉంటారు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది షేరింగ్లో ఉండడం ఇష్టపడతారు, కొంతమంది ఇండివిజువల్గా ఉండాలనుకుంటారు సపరేట్గా. సో షేరింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి హౌస్లో ఒక 5 మెంబర్స్ దాకా ఉంటారు మినిమం. సో అలాంటప్పుడు ఒక పర్సన్కి $500 అవుతుంది రెంట్. నెక్స్ట్ వచ్చేసి వైఫై మాకు $84 అవుతుంది ఎవ్రీ మంత్. అంటే మన కరెన్సీలో ఒక 5,796 రూపీస్ అవుతుంది. ఇది అయితే కాన్స్టెంట్, ఎవ్రీ మంత్ సేమ్ అంతే ఉంటుంది, బిల్ ఏం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ వాటర్ బిల్ మాకు $98 వస్తుంది, అంటే మన కరెన్సీలో 6,762 రూపీస్. అండ్ గ్యాస్ బిల్ వచ్చేసి $128, అంటే మన కరెన్సీలో 8,832 రూపీస్. ఈ గ్యాస్ బిల్, వైఫై, వాటర్ బిల్ అయితే కాన్స్టెంట్ ఉంటాయి, అంటే సేమ్ ఎవ్రీ మంత్ సేమ్ వస్తాయి. నెక్స్ట్ కరెంట్ బిల్ ఇది $100 మంత్లీ, అంటే 6,900 రూపీస్ మన కరెన్సీలో. ఇది 3 మంత్స్కి వస్తుంది బిల్ ఇంటికి, లేకపోతే కొన్నిసార్లు 6 మంత్స్కి కూడా వస్తుంది కరెంట్ బిల్. మొత్తం కలిపి ఒకేసారి వస్తాయి, అప్పుడు ఎక్కువ బడ్జెట్లో అనిపిస్తుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ చూస్ చేసుకుంటారు. సో మనం చూస్ చేసుకున్న ప్లాన్ని బట్టి కాస్ట్ ప్రైస్ ఉంటుంది. మేము పే చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్కి కాస్ట్ వచ్చేసి $170. మా ఇద్దరికి కలిపి 170, హస్బెండ్ అండ్ వైఫ్కి. సో అంటే మన కరెన్సీలో 11,730 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేయాలి. నెక్స్ట్ గ్రాసరీస్కి కూడా ఎవ్రీ మంత్ డిఫరెంట్గా ఉంటుంది ఖర్చులు. ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. కాకపోతే యావరేజ్గా మాకు ఆస్ట్రేలియాలో మాకు మంత్లీ అయితే $500 అవుతుంది, అంటే మన కరెన్సీలో ఒక 34,500 రూపీస్. మాకు వీక్లీ మినిమం $100 to $150 అయితే పడుతుంది యాజ్ అ కపుల్గా. మందికి ఎక్కువ కూడా అవ్వచ్చు, దీనికంటే ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు, డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెట్రోల్. ఆస్ట్రేలియాలో 95% అందరికీ కార్స్ ఉంటాయి, ప్రతి ఇంటికి ఒక కార్ అయితే మోస్ట్లీ ఉంటుంది. కార్లో పెట్రోల్కి ఎవ్రీ మంత్ మాకు మినిమం $300 అవుతుంది, అంటే మన కరెన్సీలో ఒక 20,700 రూపీస్ యావరేజ్గా అంత అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి కార్ ఇన్సూరెన్స్ కూడా కట్టాలి. కార్ ఇన్సూరెన్స్ మంత్లీ మాకు $170, అంటే మన కరెన్సీలో 11,730 రూపీస్. అండ్ ఇంకా ఫోన్ బిల్ కూడా మా ఇద్దరికి కలిపి $98, అంటే మన కరెన్సీలో ఒక 6,762 రూపీస్ అవుతుంది. ఇవన్నీ బేసిక్ ఖర్చులు. కపుల్గా ఇక్కడ సపరేట్గా ఉండాలి అంటే ఇంత అవుతుంది మొత్తము. సో ఇవన్నీ ఖర్చులు అన్నీ కలిపి ఎంత అవుతుంది ఫైనల్ అమౌంట్ అని నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన అన్ని బిల్స్ కలిపి మాకు యావరేజ్గా ఇక్కడ ఖర్చు 2,42,600 రూపీస్ అవుతుంది. ఇది మినిమం ఖర్చు అనమాట, మనం ఇక్కడ పెట్టాల్సింది మినిమం బేసిక్ నీడ్స్కి. ఇవి కాకుండా మనకి ఇంకా ఇన్ కేస్ ఇండియాలో ఈఎంఐస్ ఉంటాయి, వాటికి కూడా పే చేయాలి. అవైతే సపరేట్గా ఇన్ కేస్ ఇండియాలో కార్ ఇన్సూరెన్స్ కానీ, ఇంటి లోన్ ఇన్ కేస్ కట్టాల్సి వస్తే అది, ఇంకా చిట్టీలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అది దానికి ఎక్స్ట్రా అవుతుంది. ఇంకా ఇక్కడ ఎవ్రీ 6 మంత్స్కి కార్ రిజిస్ట్రేషన్ కూడా పే చేయాలి. కార్ రిజిస్ట్రేషన్కి వచ్చేసి 6 మంత్స్కి $437, అంటే మన కరెన్సీలో ఒక 30,150 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఆస్ట్రేలియాకి కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ మినిమం ఎంత అవుతుంది అనేది యూజ్ అవుతుంది వాళ్ళకి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను అది చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.